సో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికక్కడ వర్గ విభేదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. గాంధీ భవన్కు చేరుకుంటున్నాయి. గతంలో కూడా గాంధీ భవన్లో పిడుగుద్దులు గుద్దినటువంటి చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఇంకా గతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదన వినిపిస్తోంది. ఇటు ఇంకోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఆయా బోర్డు మెంబర్లను యాదగిరిగుట్ట సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ను నియమించడం. సో ఇదంతా ఎక్కడికక్కడ ఇంటర్నల్ గొడవలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుంది. బట్ ఇంత జరుగుతున్నా ఎందుకు ఒక దారిలో ఒక గాడిన పెట్టలేకపోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఏకంగా పోయిన కాడ కూడా కొత్త పంచాయతీలు పుడుతున్నటువంటి ఎపిసోడ్స్ కూడా మనం చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఆ రోజు మాట్లాడినటువంటి అంశం పరకాల నియోజకవర్గానికి సంబంధించి. కోటేశ్వరరావు గారు నమస్తే. సో ఉన్న పంచాయతీలు సరిపోనట్టు కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. రేవూరి విషయంలో ఆయనే ఎమ్మెల్యేగా రేపు పొద్దున టికెట్ ఇవ్వబోతున్నాం, ఆయనే మళ్ళీ గెలిపేయండి అని చెప్పేసి ఆ సభ చూసినా కానీ ఎన్నికల ప్రచారంలో సభ ఇక టికెట్ అభ్యర్థినే ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ కొత్తగా వచ్చిందా? సో ఒక కొత్త ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీలో కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ రూల్స్ బుక్ ఏమైనా మారుతుందా? ఎట్లా చూడాలి? అండ్ ఈ పంచాయతీలను ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో కొత్త రూల్ బుక్ ఏం లేదు, పాత రూల్ బుక్కే. పాత రూల్ బుక్ అంటే ఎవరు ఆధిపత్యం ఉంటే వాళ్ళు తమ వర్గాన్ని లేదా తమ అనుచరుల్ని రక్షించుకోవడం లేదా వాళ్ళకి పెద్దపీట వేయడం అనేటువంటిది గతంలో నుంచి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ దానికి అతీతం ఏమీ కాదు అన్నది స్పష్టం. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, వెల్లడైనటువంటి అసంతృప్తి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఉదంతాలకు నాంది పలికినట్టుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే మన జీవన్ రెడ్డిని ఉదాహరణగా తీసుకొని చిన్నారెడ్డి గారు వ్యాఖ్యానించడం అంటే అది ఒక చిన్నారెడ్డి గారితోనే పోదు, ఇంకా అనేక మంది అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు లేదా అధికారం రానటువంటి వాళ్ళు, అధికారం వచ్చినా కానీ ఆదాయం రానటువంటి వాళ్ళు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అధికారం వచ్చినా ఆదాయం రానటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి బెదిరింపులకి లేకపోతే ఈ విధమైనటువంటి ధోరణికి తెగబడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 32 నెలలు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఏడాది కాలంలోనే ఎన్నికల వాతావరణం వస్తుంది. అప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఈ లోపలే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి ఆతృత అనేక మందిలో ప్రారంభమైంది. సో మీరు అనేది ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలన్నదా? ఎస్. లేకపోతే ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నా జనం ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు లేదా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆదాయ వనరులు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎట్లా చేస్తారు? అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఆ బహిరంగ రహస్యం మనం చెప్పుకుంటే తప్పేమవుతుంది? ఇప్పుడు కొండా సురేఖ, రెస్ట్ ఆఫ్ ది వరంగల్ లీడర్స్ ఏమిటి పంచాయతీ ఏమిటి? మా పాలెగాళ్ళలాగా మా ఏరియాలోకి వచ్చి మీరు దందాలు చేయటం ఏమిటి అనేదే కదా సూటిగా చెప్పుకుంటే. డబ్బులు లేని శాఖను కూడా మాకు ఇచ్చారని కూడా అన్నారు వాళ్ళు ఇదివరకు. అన్నారు కదా, అదే మరి డబ్బులు లేని శాఖ కూడా మాకు ఇచ్చారు అంటే మరి దందా విషయం, డబ్బులు లేని శాఖ, ఇవన్నీ అసంతృప్తి. రెండోది పరకాల విషయం. అంటే ఇక్కడ కొండ విషయంలో సరే డబ్బులు ఉన్న శాఖన డబ్బులు లేని శాఖన ఒక శాఖనైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ ఆ శాఖలో కూడా పక్క వాళ్ళు వచ్చి వేలు పెట్టడం, పక్క వాళ్ళు వచ్చి పెత్తనాలు చేయడం, ఇది కూడా కొంత మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే కదా. ఏమన్నా అటు మేడారం విషయంలో కానీ ఇటు యాదాద్రి బోర్డు విషయంలో కానీ. ఆ శాఖలో గతంలో ఆమె వివాదం వచ్చినప్పుడు ఆ శాఖలో వేలు పెట్టారని కాదు, ఆ తర్వాత జరిగిన అవన్నీ మేడారం అవన్నీ అక్కడ ఆ ప్రాంతంలో తలెత్తినటువంటి వివాదాల్లో మేము కదా దందాలను పరిష్కరించాల్సింది, మీరెవరు వచ్చి పరిష్కరిస్తారు, మీకేం సంబంధం, మీ ఏరియా ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఆమె పరిధికి లేనటువంటి వాటిని కొన్ని ఆమె జోక్యం చేసుకుందని కదా, కొన్ని సిమెంట్ కంపెనీల వ్యవహారం ఇట్లాంటి వాటిల్లో. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మొత్తం మనం పైకి చెప్పరు వాళ్ళు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే దందా.
అది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మరొకటైనా అనేది స్పష్టం. మరి కొండ విషయంలో అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి అనౌన్స్మెంట్ని ఎట్లా చూడాలంటే అక్కడ కొండా సురేఖ హాజరు కాకపోవడం ఒకటి, ఇప్పటికీ దానిపైన ఎట్లాంటి క్లారిటీ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇటు ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ, పార్టీ వైపు నుంచి కానీ, కొండా సురేఖ వైపు నుంచి కానీ ఎట్లాంటి క్లారిటీ లేకపోవడం, ముందే టికెట్ అనౌన్స్ చేయడం. సో ఇటు కొండా సురేఖను ఇటు కడియం శ్రీహరి వైపు నుంచి, అటు రేవూరి ప్రకాష్ రెడ్డి వైపు నుంచి, సో రెండు వైపుల నుంచి లాక్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవాలి. అందుకే కొండా సురేఖ అఫ్కోర్స్ మొదటి నుంచి వాళ్ళు రెబల్గానే ఉన్నారు, మొదటి నుంచి ఒక జెండా ఎగరేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ కూతురు సుస్మితను ఏమో ఆమె పేరు ఉంది కదా, సుష్మిత ఆమె పటేల్ పోటీ చేయబోతున్నా ఆమె పోటీ చేయబోతున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా కొండా దంపతులు. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? అక్కడ సమస్య అక్కడే కదా వస్తూ ఉంది. వాళ్ళు అవసరమైనటువంటి రంగాన్ని అంతా సిద్ధం చేసుకుంటున్నారు, పోటీ చేయటం ఖాయం, పోటీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి కౌంటర్ గా ఆయన మరి ఇప్పుడు నర్సంపేట నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారు. వాళ్ళకు ఉండేటువంటి సర్దుబాట్లు లేకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారంటే ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత దాని పరిణామాలు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాలి. సో కోల్డ్ వార్ పెరుగుతుందా సార్? అది మొన్న మేడారం సభ సాక్షిగా తెలిసిపోయిందా కోల్డ్ వార్ జరుగుతోంది, కొండా వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది? డెఫినెట్ గా ఎందుకు అంటే ఇప్పుడు కొండా సురేఖ లేదా కొండా మురళి సామాజిక తరగతుల నేపథ్యము, లేకపోతే అటువంటి వాళ్ళతోటి పెట్టుకుంటే వచ్చేటువంటి రియాక్షన్స్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు. వాళ్ళ మీద డైరెక్ట్ గా ఎక్కడ ఇంతవరకు విమర్శించడం కానీ అట్లాంటివి కానీ చేయలేదు. కానీ తన అనుచరులని తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడు అనేటువంటిది స్పష్టం.